మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలు, ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘస్థులట బహు శ్రమల వలన వాళ్ళు ఏం చేయబడ్డారంట? పరీక్షించబడ్డారు. కొన్ని వారం మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. దేవుడు పరీక్షించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. తన ప్రజలను, తన భక్తులను, తన విశ్వాసులను, తన సేవకులను, తన సేవకురాండును, తన నామందు విశ్వాసం ఉంచి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరీక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఆయన పరీక్షించాడు? కొన్ని వారం మనం ధ్యానం చేసుకున్నాం. వారి హృదయములో ఉన్నటువంటి అంతరంగిక స్వభావము ఏ రీతిగా వాళ్ళు బయటికి వ్యక్తపరుస్తారా, ఆ శ్రమల వలన వారు విధేయులై ఉంటారా, తిరుగుబాటు చేస్తారా, నా మీద ఆనుకుంటారా, నన్ను ఆధారపడతారా, నన్ను విడిచిపెట్టి పారిపోతారా? దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించేవాడుగా ఉన్నాడు. దానియేలు పరీక్షించబడ్డాడు, యోసేపు పరీక్షించబడ్డాడు, అబ్రహాం పరీక్షించబడ్డాడు, ఇస్సాకు పరీక్షించబడ్డాడు. ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దేవుని సంఘము దగ్గరికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని సంఘము కూడా పరీక్షించబడినట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆమేన్. మనము గనక ఈ పత్రికల్లో మనం ఎక్కువగా చూసినట్లయితే, ఎక్కువ పత్రికలు ఎప్పుడు రాయబడ్డాయా అని అంటే, సంఘము చెదిరిపోయి, సంఘము చెదరగొట్టబడి, సంఘము భయంకరమైన హింసల పాలవుతున్నప్పుడు, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని విడిచిపెట్టి ఇక విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అన్నటువంటి పరిస్థితుల్లో అనేక పత్రికలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే, ఆ శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి, బలపరచడానికి, ఆ శ్రమల ద్వారా కలగబోయేటటువంటి దేవుడు అనుగ్రహించే దీవెనలను, ఆశీర్వాదాలను వారికి తెలియపరచడానికి అనేకమైన పత్రికలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక పత్రికలు, పేతురు పత్రిక అయితేమి, అలాగే యోహాను పత్రికలు అయితేమి, ఎబ్రీ పత్రిక అయితేమి, యాకోబు పత్రిక అయితేమి, ఇవన్నీ కూడా చెదిరి ఉన్న సహోదరులకు, దేశమంతటా చెదరగొట్టబడినటువంటి వారికి అని రాయబడతా ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఎందుకు తన సంఘాన్ని శ్రమల పాలవడానికి, లేకపోతే వారు శోధనలో కూడా వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు? ఎందుకు? ఒక ఉదాహరణ చెప్తాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా నడిపిస్తున్నాడు? వారు పొయ్యి పెట్టి వండుకొని తినే బాధ లేకుండా, పరలోకం నుంచి దేవదూతలు తినే మన్నాను వారికి కురిపిస్తూ, వారికి కావలసినటువంటి నీటిని అనుగ్రహిస్తూ, అక్కడ అంటాడు 8వ అధ్యాయంలో మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాము, వారి బట్టలు మాయలేదు, వారి చెప్పులు అరగలేదు, ఇంకా వారి చెప్పులు అరగలేదు, వారి కాళ్ళు వాయలేదు. అంటే ఎటువంటి రోగము కానీ, ఎటువంటి బలహీనత కానీ వారికి రాకుండా దేవుడు వారిని సంతృప్తిగా పోషిస్తూ ఉన్నాడు. ఎటువంటి కష్టం తెలియట్లేదు, చెమట పట్టడం లేదు, బట్టలు మాయడం లేదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో చోట రాయబడి ఉంటుంది, ఆయన తన పిల్లలను ఎలా మోస్తాడు అని అంటే, గద్ద రెక్కల మీద మోసినట్టుగా మోసాడంట. అంటే ఏ మాత్రము కూడా వారికి బాధ తెలియకుండా, కష్టం తెలియకుండా అలా మోసాడు, అలా పోషించాడు, అలా వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. అలాంటి దేవుడు ఎందుకు వారిని పరీక్షించాడు, టెస్ట్ చేశాడు? ఎందుకు వారి హృదయంలో నుండి తెలుసుకోవాలనుకున్నాడు అంటే, ఒక ఉదాహరణకు చెప్తాను.
ఒక నేను చూశాను, ఎత్తుల్ని ఎత్తుల్ని తీసుకొచ్చి వాటి మీద కనుక కాడి పెడితే, పరుగు పందెంలో డైరెక్ట్ తీసుకుని పరుగు పందెం నిలబెడితే పరిగెత్తలేవు, ఆగలేవు, బహుమతి పొందలేవు. అందుకని వాటిని ఏం చేస్తారంటే ట్రైన్ అప్ చేస్తారు, తర్ఫీదునిస్తారు. ప్రతిరోజు సాయంకాలం అది పనిగా తీసుకెళ్ళి పొలంలో తీసుకెళ్ళి వాళ్ళే దానికి మంచి ఆహారం పెట్టేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా 3 పూట్ల మంచి ఆహారం పెడతారు దానికి. మనుషుల కన్నా ఇంకా శ్రేష్టమైన ఆహారం పెడతారు వాళ్ళే. కానీ సాయంత్రం వచ్చేసరికి కర్ర తీసుకొని ఏమవుతుందా, దేవుడు 40 సంవత్సరాలు పోషించింది ఆయనే తన ప్రజల్ని. ఆహారం వండుకోకుండా ఆకాశం నుంచి దేవదత్తునే మన్నాను కురిపించాడు. ఏమాత్రం కష్టం తెలియకుండా, వారికి చెమట పట్టకుండా, కట్టలు మాయకుండా, వారి కాళ్ళు వాయకుండా, చెప్పులు అరగకుండా దేవుడు అతి రీతిగా పోషించినటువంటి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవుడు ఎందుకు వారిని టెస్ట్ చేశాడు, పరీక్షించాడు అని అంటే, వారు కనానుకు చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనానుకు చేరుకోవాలంటే వారు రకరకాలైనటువంటి పరీక్షల ద్వారా వాళ్ళు పరీక్షించబడి వెళ్ళాలి. ఆ ఎద్దులు గనక వాటిని కొట్టకపోతే అవి వచ్చి కాడెత్తుకోండి ఏం చేస్తారు, ఎత్తుకో కాడెత్తుకో మాని వంగవు. ఎందుకంటే వాటి బాగా కోడెలు కదా, అంత త్వరగా లోపడు. ఎత్తులైతే అలమైపోయి బలహీనమైపోయి, ఎత్తులైతే గబక్కన కాడెత్తుకునే అనుభవం మీద అంతకుముందు చాలాసార్లు మోస్తుంటాయి కాబట్టి పోయి ఎత్తుకున్నాయి. కోడెలు అంత త్వరగా ఎత్తుకోవు. అందుకని దేవుడు తన ప్రజలను కూడా ఆ కోడెల మాదిరిగా శిక్షణనివ్వాలని కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళు కర్ర తీసుకుని కొట్టడానికి అవి సావాలనా లేకపోతే అవి నేర్చుకోవాలనా? కాడెత్తుకోవటం నేర్చుకోవాలి, బండలు లాగటం నేర్చుకోవాలి, పరుగు పందెంలో పరిగెత్తటం చెప్పండి నేర్చుకోవాలి. పరుగు పందెంలో ఆ బహుమతులు పొందుకోవటానికి ఏ రీతిగా అవి అలవరచబడాలో, ట్రైన్ అప్ అవ్వాలో, తర్ఫీదు అవ్వాలో ఆ రీతిగా ముందుగానే తర్ఫీదు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలం బలం పెట్టి, కేవలం భోజనం పెట్టి, కేవలం వాటికి ఆహారం పెట్టి తీసుకెళ్లి పరుగు పందెంలో గెలవమంటే గెలవు. అలాగే దేవుడు కూడా ఎందుకు అలా చేస్తాడని అంటే, మన జీవితంలో మనకి తర్ఫీదు అవసరం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 పూట్ల మంచిగా ఆహారం తింటూ, మంచిగా ధనము మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ, ఉన్న ఉద్యోగము వ్యాపారము చేసుకుంటూ హాయిగా కుటుంబంతో ఉంటే మనము దేవుని మార్గంలో నడవడం కష్టమైపోతుంది. అందుకని దేవుడు అప్పుడప్పుడు ప్రజలు తన వైపు తిరగడానికి, తన మీద ఆనుకోవడానికి, తన మీద ఆధారపడటానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదాహరణ చెప్తాను. పక్షిరాజు, నేను ఇంతకుముందు చాలా చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుడు. పక్షిరాజు గూడు కట్టి ఆ గూట్లో పిల్లల్ని పెట్టింది. ముళ్ళు తీసుకుని వెళ్ళి ముళ్ళ పుల్లలతోటి ఎత్తైన స్థలంలో గూడు కట్టి దాని మీద ఒక మంచి మెత్తటి పరుపు లాంటి ఒక చెత్తను పేర్చి ఆ చెత్త మీద పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తారు. పిల్లలు చేసిన తర్వాత అవి చిన్నగా బయటకు వస్తాయి కదా, ఆహారం ఇదే తీసుకెళ్ళి పెడతా ఉంటుంది. ఏది తల్లి ఆహారం తీసుకెళ్ళి పెడతా ఉంటుంది. అవి తింటా ఉంటాయి. మా అమ్మ భలే మంచిదే, మా నాన్న భలే మంచిడే, మనం కష్టపడకుండా తీసుకొచ్చి పెడతా ఉన్నాడు అనుకుంటా ఉంటాయి. తిరుగుతూ ఉంటాయి. రెక్కలు జాగుతాయి, ఏకలు జాగుతాయి. అవి పెద్ద అయిన తర్వాత కూడా అవి తీసుకొచ్చి పెడతా ఉంటే ఈ సోంబరి అయిపోతాయి అనుకొని ఆ పక్షిరాజు ఏం చేస్తాడంటే ఆ పిల్లల కింద ఉన్నటువంటి ఆ చెత్త పీసునంతా కూడా లాగేస్తాడు. పీసు అంతా లాగేసరికి ఏం జరుగుతుంది? అప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. కాళ్ళు తీసి రెక్కలనేద్దాం అనుకుంటే రెక్కలు గుచ్చుకుంటాయి, ఒళ్ళు అనేద్దాం అనుకుంటే ఒళ్ళు గుచ్చుకుంటామంటే ఎడు చూసిన ఆ బాధ భరించలేక ఆ గూట్లో నుంచి కిందకు వచ్చేస్తాయి. కిందకు వచ్చేటప్పుడు అవి పెద్దగా కేకలేస్తా ఉంటాయి. ఆ తల్లి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ పడిపోయే పక్షి పిల్లలకు
కిందగా వచ్చి మళ్ళా వాటిని తన రెక్కల మీద ఎత్తుకొని మళ్ళా తీసుకుని వెళ్ళి పైన పెడతాయి. మళ్ళా అవి అక్కడ వదిలేసినప్పుడు మళ్ళా అక్కడి నుంచి కింద పడిపోతా ఉంటాయి. కింద పడిపోయి చేసే పని ఏంటో తెలుసా? రెక్కలు చాపి ఎగరటం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పైనుంచి వదిలిపెట్టినప్పుడు అవి అన్ఎక్స్పెక్టెడ్ వాటికి తెలియకుండానే మరి ఏం చేస్తాయంటే రెక్కలు ఆడేసుకుని మొదలు పెడతాయి. అంటే కింద పడిపోకుండా ఎలా కాపాడుకోవాలో తల్లి వాటికి నేర్పిస్తా ఉంది. ఆ టైప్ మీద ఆ రీతిగా రోజు నేర్పించి ఎగరటం నేర్పించి రోజు కొంచెం ఎత్తు ఎగరటం ఆ రీతిగా పిల్లల్ని బాగా తరిపేసేస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకు అని అంటే ఈ లోకంలో తుఫాన్లు వచ్చినప్పుడు సుడిగుండాలు వచ్చినప్పుడు చూడండి, గమనించండి, అన్ని పక్షులు ఏం చేస్తాయి తెలుసా? వర్షంలో తడిసిపోతాయి. ఒకే ఒక్క పక్షి తుఫాన్లు వచ్చినా వర్షాలు వచ్చినా వర్షం తడవకుండా ఆ మేఘాలను సైతం అధిగమించి ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి పర్వతం మీద నివాసం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత ఎత్తుకి ఎగరాలి అని అంటే ఆ పిల్లలు పక్షిరాజు ఏం చేస్తారు తెలుసా? ముళ్ళు గుచ్చుకునేటట్టుగా చేస్తారు. ముళ్ళు గుచ్చుకోకపోతే అవి ఎగరటం నేర్చుకోకపోతే ఆ వచ్చినట్టు సుడిగుండాలని, శ్రమలని, లేకపోతే ఆ తుఫాన్లని, ఆ వర్షాన్ని, ఆ మేఘాలను దాటి పైకి వెళ్ళి ఉన్నతమైన స్థలాల్లో ఉండడం నేర్చుకో. అలాగే వదిలిపెడితే దేవుని ప్రజలు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘమట వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. వేటి వలన పరీక్ష? శ్రమల వలన. శ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు ఏం చేశారంట? అత్యధికముగా సణుక్కున్నారు, బాధపడ్డారు, వాళ్ళతో వీళ్ళతో చెప్పుకున్నారు, మనుషుల దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నారు కదా? లేదు. బహుశ్రమల వల్ల వాళ్ళు పరీక్షించబడగా వారు చేసిన పని ఏమిటి అని అంటే బహుగా సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక పౌలును చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన ఆ పత్రిక రాశాడు అని అంటే ఆయనను బాగా దెబ్బలు కొట్టి లోపల చెరసాల బొండలు వేసి బిగించారండి. ఎటువంటి చెరసాల అని చెప్తున్నారని అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఉన్న రూము పక్కకుండా పెద్ద మురుక్కాలు వెళ్ళిద్దండి. భయంకరమైన వాసన. అటువంటి వాసన ఓ పక్క, గాయాల ఓ పక్క, దెబ్బల ఓ పక్క, వెలుతురు లేకుండా ఉన్న పరిస్థితులు ఓ పక్క, ఎంతో బాధను అనుభవిస్తా తాను చెప్పే మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ అనే మాట ఎప్పుడు కూడా వాడచ్చు మనం? శ్రమల్లో కూడా. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? సహజంగా మనము కృంగిపోతాం, బాధపడతాం, విచారణలోకి వెళ్ళిపోతాం, ప్రజలతో చెప్పుకుంటాం, వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటాం. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, శ్రమల్లో మీరు సంతోషించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరట బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు చాలా కష్టాలు, చాలా బాధలు అనిపించారంట. బహుశ్రమలు, ఒకటి కాదు, రెండు కాదు, బహు అనే మాట కాదు, ఎన్ని అనుభవించారో. అన్ని శ్రమించినా కూడా వాళ్ళట అది గొప్ప ఆనందంగా భావించి సంతోషించారట. సామెతలో ఉంటది, శ్రమదిన మందు నువ్వు కృంగిన వేళ చేతకాని ఓడిపోయిపోతావు. మరి శ్రమదిన మంది ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సంతోషించాలి? ఈరోజు మనం కొన్ని విషయాలు చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 6వ వచనం. అక్కడ కూడా ఉంటుంది, గొప్ప ఉపద్రవమందును సంతోషముతో వాక్యమును అంగీకరించిరి. ఎటువంటి పరిస్థితుల్లో? గొప్ప ఉపద్రవం, మామూలు ఉపద్రవం కాదు, చాలా గొప్ప ఉపద్రవం వచ్చింది వాళ్ళకి. చాలా గొప్ప కష్టం వచ్చింది, చాలా గొప్ప బాధ వచ్చింది, చాలా ప్రతికూలం పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితేనట వాళ్ళట ఎలా
సంతోషముతో వాక్యమును అంగీకరించారట. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప చెప్పాలంటే ఆత్మీయతలో పరిపక్వమైనటువంటి అనుభవమో ఇది. శ్రమల్లో సంతోషించడం. సహజంగా మనకేం జరుగుతుంది? శ్రమ రాగానే బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు బాధ కారణమైన వారిని మన మనసులోకి తెచ్చుకుంటాం. ఇది వాళ్ళ వల్ల వచ్చింది, ఇది వీళ్ళ వల్ల వచ్చింది, ఈ బాధకు కారణం అది, ఈ బాధ కారణం ఇది అని చెప్పుకుంటామే తప్ప ఈ బాధ ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళంట ఉపద్రవాలు వచ్చినప్పుడట సంతోషముతో వాక్యం అంగీకరించారు. వాక్యాన్ని విన్నారట, అంగీకరించారంట. ఉపద్రవాల్లో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? చిన్న బలహీనత తీర్థాలు మందిరానికి వాక్యం వినడానికి రాము. అంగీకరించిన తర్వాత సంగతి, చిన్న జ్వరం వచ్చింది, చిన్న బలహీనత వచ్చింది, చిన్న బాధ వచ్చింది, ఇంట్లో మనస్పతులు వచ్చినాయి, చిన్నది వస్తే చాలు, ఏదన్నా సమస్య మనకు చిన్న సమస్య వస్తే చాలు, ఇక ఆ రోజు నాగా ఏడ నాగా, ఇంటికాడ ఏదైనా చిన్న సమస్య వచ్చాలు ఆడ నాగా, ఏడా ఉండే కాడ, ఇంట్లో వాళ్ళు పడుకోవాలి, మీరు కొనుక్కోవాలి, ఉపవాసం ఉంటారు. దేవుని వాక్యం చెబుతా ఉంది, ఉపద్రవాల్లో శ్రమల్లో వాళ్ళు బహుగా సంతోషించారట. ఎందుకు సంతోషించారో అసలు నిజంగా తెలుసుకుంటే మనం కూడా సంతోషిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనం చూడండి ఒకసారి 3వ అధ్యాయం 2వ వచనం, అదే పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం చదవండి అందరూ. తెస్సలోనీయులకు రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయము. కాగా మీరెలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఏం చదువుతున్నామ్మా నువ్వు 4వ అధ్యాయం చదువుతున్నావు. 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడని తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ముందుగానే చెప్పాడట పౌలు సంఘానికి, మనము శ్రమ అనుభవించవలసి ఉన్నది. కొలస్సే పత్రికలో ఉంటది, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమను అనుభవించడానికి కూడా మనం పిలువబడ్డాం. హల్లెలూయా. శ్రమ అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. శ్రమను అనుభవించాలి మనం. ఎందుకు శ్రమ? ఇట్ ఈస్ ట్రైనింగ్. అది మనకు తర్ఫీదు, అది మనకు శిక్షణము. శిక్ష కాదు. ఇందాక చెప్పాను, ఆ ఎత్తులు చావాలని కొట్టరు వాళ్ళు. వాళ్ళ మాట వినాలని, అవి కాడెత్తుకోవాలని, పరిగెత్తాలని, బహుమతి పొందాలని. ఇది ట్రైనింగ్, తర్ఫీదది. దేవుని వాక్యం చెబుతా ఉంది, నేను ముందుగానే చెప్పాను మీకు, సంఘానికి చెబుతున్నాను, నేను ముందుగానే చెప్పాను కదా శ్రమలు వస్తాయని. శ్రమలు వచ్చినప్పుడు మీరు కదిలించబడకుండా ఉండునట్లు, ఏమంటున్నాడు? మీరు కదిలించబడకుండా ఉండునట్లు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని ముందుగా చెప్పి తిని కదా. అట్టి శ్రమలను అనుభవించుట మనము నియమింపబడ్డామని తెలుసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలను అనుభవించడానికి మనము నియమించబడ్డాం. క్రైస్తవుడు అనంటే ఖచ్చితంగా శ్రమలను అనుభవించవలసిందే. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక విధముగా మనము శ్రమల్లో గుండా వెళ్ళవలసిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు జరుగుతూ ఉంది, నేనే ఎందుకు ఇలాగ అయిపోతా ఉన్నానని శ్రమలను తలుచుకొని కృంగిపోయి మానసికమైన రోగులు కాకుండా ఉన్నట్లుగా ముందుగానే చెబుతున్నాడు. మనము శ్రమ అనుభవించవలసి ఉన్నది, మనము దాని కొరకై నియమించబడ్డాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం దాని కొరకై నియమించబడ్డామట.
ఎవడును శ్రమలు వచ్చినప్పుడు చెబుతున్నాడు, ఎవడను కదిలింపబడకూడదు. ఎవడను కదిలింపబడకూడదు. నేను పునవారం చెప్పాను, ఒక చెట్టు తనకున్న వేరు బలము, చెట్టు యొక్క బలం ఎప్పుడు తెలుస్తుంది? గాలి, బలమైన గాలి కొట్టినప్పుడు. ఆ బలమైన గాలి కొట్టినప్పుడు దానిలో ఉన్న బలం తెలుస్తుంది. ఆ గాలిని తట్టుకోగలిగిన శక్తి దానికి ఉందా లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే గాలి కొట్టినప్పుడు. పైకి చూసి భలే ఉంది చెట్టు, పక్కన చెట్టు చూడండి, మా ఇంటి పక్కనే ఉంది చెట్టు, ఏం చెప్పేది? బాదం చెట్టు. ఒక్క గాలి కొడితే చాలు, ఉండదు. అదే ఆ పక్క దానిపైన చూడండి, ఇంకో చెట్టు బాగా బలంగా ఎత్తుగా లావుగా వేప చెట్టు. ఎంత బలమైన గాలి కొట్టినా అది, ఎందుకంటే దాని స్వభావం అది, దీని స్వభావం ఇది, దీనికున్న బలం ఇది, దానికున్న బలము అది. క్రైస్తవుడు అనేవాడు శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోకూడదు, బలంగా బలంగా స్థిరంగా నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దాని కొరకే నియమించబడ్డాం. ఈ శ్రమ పొందడానికి నియమించబడ్డాను. ఈ శ్రమ నాకు మేలు కొరకే, నా దీవెన కొరకే, నా ఆశీర్వాదం కొరకే. నా దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నా మంచి కొరకు అనుకొని నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమ వచ్చిందంటే దీని వెనక ఏదో దేవుడు మేలు దాచి ఉంచాడు. ఈ కష్టం వచ్చిందంటే దీని వెనక దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు. లేకపోతే ఈ శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ నేను ఏదో సరి చేసుకోవాలేమో, నన్ను నేను దేవునికి దగ్గరగా వెళ్ళాలేమో, దేవుని ఆధారపడాలేమో అని ఆలోచన చేయాలి తప్ప ఈ శ్రమ ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది ఆలోచన చేసుకుంటూ అలాగే ఉండిపోకూడదు. మనము పడటానికి నియమించబడిన వారము. ఆమేన్. అనుభవించడానికి మనము నియమించబడ్డామని దేవుని వాక్యం చెబుతా ఉంది. కొన్ని విషయాలు శ్రమల్లో ఎందుకు దేవుడు మనల్ని వెళ్ళడానికి ఇష్టపడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంటే ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కానే కాదు, ఇరుకు మార్గం. ఖచ్చితంగా శ్రమలు ఉంటానే ఉంటాయి. ఈ శ్రమలు మనకి ఏమి నేర్పిస్తాయి? దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేవుడు ఎందుకు మన పరీక్షిస్తాడు, ఎందుకు శ్రమను అనుమతిస్తాడంటే అది మన విశ్వాసమునకు ఒక పరీక్ష. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ ఉపద్రవాల్లో మనం నిలబడతామా, నిలబడలేమా? దేవుని ఎందుకు విశ్వాసం స్థిరంగా ఉంటామా, కదిలిపోతామా అని దేవుడు మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఒక అనుభవంతో చెప్పిన ఒక దైవసేవకుడు చెప్పాడు, ఒక విశ్వాస జీవితంలో శ్రమలు అధికమవుతున్నాయి అని అంటే అతడు మరింత బలమైన విశ్వాసం ఎదుగుతున్నాడు. ఒక్క శ్రమ వచ్చాలకే అమ్మో అయ్యో దీనికి నేను తట్టుకోలేకపోతున్నానంటే నువ్వు ఆడే ఉంటావు. పరీక్ష అనేది ఎందుకు అని అంటే ఇంకో స్టెప్, ప్రమోషన్ నీకు ఇవ్వడానికి. 7వ తరగతి పరీక్ష ఎందుకు? 8కి వెళ్ళడానికి. 10లో పరీక్ష ఎందుకు? ఇంటర్లోకి వెళ్ళడానికి. ఇంటర్లో పరీక్ష ఎందుకు? ఎంసెట్ డిగ్రీ చదవడానికి. నీ విశ్వాసంలో నువ్వు ఉన్నతమైన స్థాయిలోనికి, మరొక మెట్టులోనికి నువ్వు ఎక్కడానికే ఈ పరీక్షలు, శోధనలు, కష్టాలు, శ్రమలు, బాధ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నేను ఎక్కలేను అని అనుకుంటే నువ్వు ఆడే ఉంటావు. ఇది నేను ఎక్కలేను అనుకుంటే నువ్వు ఆడే ఉంటావు. దాన్ని ఎక్కగలిగితే మరొక జీవితం, మళ్ళీ అక్కడ ఒక చిన్న టెస్ట్ పరీక్ష, మళ్ళీ దాన్ని ఎక్కగలిగితే మీరు 18 మెట్లు 8 మెట్లు ఎక్కితే బిల్డింగ్ మీద కూర్చోతారా? ఆ మెట్లు ఎక్కడ రాగలుగుతారా? ఒక చెప్పుతో కాళ్ళలో స్కూళ్ళు పెట్టుకొని చెప్తే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా
ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే చెదిరి ఉన్న ప్రజలకు. అదేనా ఉందన్నమాట అక్కడ మాట. యాకోబు పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది. యాకోబు పత్రిక మొదటి వచనంలో యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి రాసిన పత్రిక. చెదిరిపోయారు వారి శ్రమల వలన. భయంకరమైన హింస వచ్చింది ప్రారంభ దినాల్లో. సంఘం యేసు చనిపోయిన తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత 70లో భయంకరమైన హింస వచ్చింది. లక్షల మందిని యూదులను ఇశ్రాయేలీలను అక్కడ ఉన్నటువంటి వారు అధికారులు మోసకోతకు వచ్చారు. తప్పించుకొని పారిపోయిన వారు 12 గోత్రాల వారు చల్లాచెదకు మన దేశంలో కూడా ఉన్నారు. పున్నూరు దగ్గర ఉన్నారు, మన ఆంధ్రాలో పున్నూరులో కూడా ఉన్నారు, బాపట్ల దగ్గర పున్నూరులో కూడా ఉన్నారు, కాకినాడ దగ్గర ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఉత్తర భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే ఆ శ్రమలను తట్టుకోలేక యూదులు అన్నవాడు కనబెడుతూ వాడిని ఓచుకోతకు చేస్తా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు. వారి రక్తము ఏర్లైపోయి చెదిరిపోయారు. 12 గోత్రాల వారు చెదిరిపోయారు, దేశం చెదిరిపోయారు. అటువంటి వారికి ఆదరణ కలిగించడానికి యాకోబు రాస్తున్న పత్రిక అంటున్నాడు, సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగిన పరీక్ష మీకు ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు నిరీక్షణ కలగజేస్తుంది. ఏమంటున్నాడు అక్కడ? పరీక్ష ఓర్పు నిరీక్షణను పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. ఎందుకంటే మీ విశ్వాసానికి జరుగుతున్న పరీక్ష అది. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు అంటాడు, మీ విశ్వాసం అమూల్యమైన మీ విశ్వాసము ఎలా బంగారమును తీసుకుని వెళ్ళి పాతబడినప్పుడు, అది మసకబారిపోయినప్పుడు, మట్టి దానికి పేరుకొని పోయినప్పుడు, దాని యొక్క స్వచ్ఛత, దాని యొక్క ప్యూరిటీ కనపడనప్పుడు తీసుకెళ్ళి కమ్మరవానికి ఇస్తే వాడు అగ్గిలో పెట్టి పుటం వేసి దాన్ని మరలా క్షారం వేసి రుద్ది చేస్తాడో, అదే విధంగా కొంచెము కాలము మీరు ఇప్పుడైతే దుఃఖపడుతున్నారు కానీ, మీరు ఇప్పుడైతే శ్రమ పడుతున్నారు కానీ, కొంచెము కాలము ఇక్కడ అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అంటున్నాడు 7వ వచనమా 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. చూడండి, ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. అవసరం అంట. ఏంటి అవసరం మనకి? డబ్బు అవసరం మనకి, ఇల్లు అవసరం మనకి, ఎన్ని అవసరం, కనీస అవసరం, బట్టలు అవసరం మనకి, పిల్లలకు చదువులు అవసరం, తినడానికి ఆహారం అవసరం కదా, తిరగడానికి బండి అవసరం. ఇక్కడ అంటున్నాడు శ్రమలు కూడా మీకు అవసరం. ఇల్లు ఎంత అవసరమో శ్రమలు కూడా నీకు అంత అవసరం. ఈ భౌతిక సంబంధం వాటిని ఎంత నువ్వు కోరుకుంటున్నావు, అవసరాలు తీర్చుకుంటా ఉన్నావో, నీవు పరీక్షించబడటము, శ్రమ పెట్టబడటము, ఆ శోధనల గుండా వెళ్ళడము నీకు అవసరము. ఎందుకంటే మీ విశ్వాసమునకు అది ఒక పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో శోధనలు పడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీ హృదయాంతరంగంలో నుంచి నీ స్పందన ఎలా అది దేవుడు. వారికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వారి హృదయాంతరంగంలో నుంచి వారు ఎలా స్పందిస్తారో దేవుడు చూడాలనుకున్నారు. వారు దేవునికి విరోధంగా సనుక్కున్నారు, గొనుక్కున్నారు, వ్యతిరేకలై తిరుగుబాటు చేశారు. కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. సంఘంతో చెబుతున్నాడు, సంఘమా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరాన్ని బట్టి మీకు అవసరం ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం? కొంచెము కాలం మట్టి, కొంచెము కాలం. జీవితకాలం అంతా దేవుడు మనల్ని శోధిస్తూ ఉంటే, మన శ్రమ పడతా ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంచెము కాలం మన మేలు కోసం దేవుడు శ్రమలను అనుమతించేవాడు కొంటున్నాడు. మొట్టమొదటికి ఏం జరుగుతుంది శ్రమ వచ్చినప్పుడు అంటే, మనకి ఓర్పును పుట్టిస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఓర్పు. నీకు ఓర్పు కావాలి అనుకున్నప్పుడట దేవుడు నీ చుట్టుపక్కల అంటుంటే వారందరినీ నీకు శత్రులుగా మార్చేస్తాడు. ఏంది? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానీ నీకు కోపం పుట్టించే పనులు వచ్చేటట్టుగా చేస్తాడు దేవుడు. నిన్ను పరీక్షిస్తాడు. ఏం చేస్తావు ఈ సమయంలో? వారు తిడితే
లేనిపోయిన నిందలు నీ మీద వేస్తే, నీ కోపం పుట్టించే పనులు చేస్తే, నీకు అయిష్టమైన కార్యాలు చేస్తే, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, పుట్టిన వాళ్ళు కావచ్చు, నీది ఎలా స్పందిస్తావు? ఓర్చుకొని ఉంటావా, లేకపోతే తిరుగుబట్టావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓర్పు, ఓర్పు చాలా అవసరమైంది. ఎందుకంటే శోధనను సహించువాడు ధన్యుడు. అగపత్రుడు శోధన సహించేవాడు ధన్యుడు, అట్టి వాడికంట దేవుడు మహిమ కిరీటాన్ని ఇస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శోధన సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్మి, ఓర్పు, సహనం అనేది మనకు అవసరమే. మనల్ని బాధ పెట్టినప్పుడు, మన శ్రమ పెట్టినప్పుడు, మన కష్టపెట్టినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది వారి మీద? ఓర్చుకునే వారంగా ఉంటామా, ఎదురు తిరిగి పట్టాడే వాళ్ళంగా ఉంటాం? ఏం చేస్తాం? ఏం చేస్తారమ్మా చెప్పండి. అప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు ఎందుకు దేవుడు మన శ్రమంలోకి అనుమతిస్తాడంటే మనకు ఓర్పు, పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. రెండవది ఏం చేస్తుంది అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 5:8 చదువు. ఆయన కుమారుడయుండి, ఎవరైనా? యేసుప్రభు వారు. ఆయన తండ్రికి కుమారుడయుండి కూడా ఆయనట శ్రమల వలన ఏం నేర్చుకున్నాడట? చెప్పండి, ఏం నేర్చుకున్నాడు? విధేయత. శ్రమల వలన విధేయతని, ఒబీడియన్స్. ఇందాక చెప్పాను, కోడె వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, కాడి కిందకి రాకపోతే ఏం చేస్తారు చెప్పండి? చండ్రకోలు ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎర్ర కొట్టేస్తారు. ఆ పక్క ఈ పక్క తోలు లేచిపోతే కొట్టేస్తారు. అప్పుడు కూడా తినలేదనుకోండి, అప్పుడు కూడా కాడి కిందకి రాలా, ఏం చేస్తారు? ముక్కు ఒక ముక్కుదోలం వేస్తారు. ముక్కు కాపచ్చి అందరం వేసి ఆ ముక్కు 7 తాడు కట్టి కింద వదిలిపెడతారు. ఆ ముక్కు తాడు కొట్టుకుని కిందకి లాగుతారు. ఈ పైన పడే దెబ్బలకి అది లొంగకపోయినప్పుడు, విధేయత చూపించకపోయినప్పుడు, 4 దెబ్బలు పైన పడగానే వచ్చి ఎత్తుకుంటే పర్వాలేదు, ఆ 4 దెబ్బలతోనే పోదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క దెబ్బ పడినప్పుడే వచ్చి ఎత్తుకుంటే మిగతా దెబ్బలన్నీ తప్పాలి. ఒక దెబ్బకి పడలేదు, లొంగలేదు, విధేయత చూపించలేదు, ఏం జరుగుతుంది చెప్పండి? మీరు చెప్పండి. రెండోది పడుద్దు, మూడోది పడుద్దు, 10 పడతావు, 20 పడతావు, లొంగకపోతే, విధేయత చూపించకపోతే. చెప్పండి హల్లెలూయా. ఆ 20 దెబ్బలకు కూడా లొంగలేదనుకోండి, చండ్రకోలికి లొంగలేదనుకోండి, వాళ్ళు ముగదాడు ఉపయోగిస్తారు. ముక్కుకేసిన తాడును పట్టుకుని కిందకి గుంజగానే అది నరాల్లోనికి ఎక్కడికో వెళ్ళిపోయి, నాకు తెలియదు సరిగ్గా ఏడకో వెళ్ళిపోయి ఆ దెబ్బ కొంగిద్ది. శ్రమలో అంటే నీవు విధేయత చూపించడానికి. ఎవరికి విధేయత చూపించడానికి? దేవునికి విధేయత చూపించడానికి. నువ్వు దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని సంకల్పానికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా వెళ్తా ఉంటే దేవుడు చండ్రాకోలు ఉపయోగిస్తాడు. అప్పటికి మాట వింటలేదనుకో, ముగ్గుదాడు ఉపయోగిస్తాడు. ఉపయోగించి కిందకి లాగితే అప్పుడు ముఖ్యమంటే రక్తం గారత ఎంతో బాధ అనిపిస్తాడు. దేవా, ఇప్పుడు నేను నీ చిత్తం చేస్తానయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. విధేయత అసలు ఎవరు నేర్చుకున్నారు? విధేయత తన కుమారుడిని యేసుక్రీస్తు వారే స్వయాన విధేయత నేర్చుకున్నాడట. యేసు ప్రభువు ప్రతిరోజు శోధించబడేవాడు. సాతాను చేత శోధించబడ్డా 40 దినాలు. అక్కడ రాయబడి ఉంటుంది, కొంచెము కాలం అతను విడిచిపెట్టి వెళ్ళాడంట. ఎంతకాలం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? కొంచెం కాలం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాతాను 40 రోజులు శోధించాడు. కొంచెం కాలం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంక వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరి ద్వారా శోధిస్తున్నాం అన్నాడంటే, శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా, మనుషుల ద్వారా, తన సొంత ప్రజల ద్వారా, యూదుల ద్వారా. అర్థమవుతుందా? అన్ని రకాలైన శోధనలు శిష్యుల ద్వారా, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి. ప్రార్థన చేయండి రా బాబు అంటే నిద్రపోతుంది.
కొండకు పోదామని అంటే మా సన్నిధి బాబు ఇటు పోతారు. మనం కనుక సువార్తకు పోదారండి అంటే ఇటు పోతాం. ఎంతో ఓర్చుకుని 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 నిజంగా దేవుడు నాకు ఓర్చుకుని దేవుని స్తోత్రం కలుగును. చాలా అవసరం. ఒక ఆయన అన్నాడు, దీవెని గారు ఎవరు, యేసు ప్రభు అంత ఓర్చుకున్నాడు కాబట్టి ఓర్చుకున్నాడు. మంది కాకపోతే 12 మంది లేరా, నాకు ఎంతమంది లేరు లోకం అనలేదు. దేవుడు ఏర్పాటులో ఉన్నట్టు వారిని ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు సహించుకున్నాడు సహించుకున్నాడు కాబట్టి ఒక్క ప్రసంగంతో 3000 మందిని దేవుడు నడిపించిన పేతును సంపాదించుకోగలిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును కార్ల మార్క్స్ యేసు ప్రభు అలా ఓర్చుకోకపోతే సహించకపోతే ఒక అపోస్తులను పోగొట్టుకునేవాడు. తోమ ఎక్కడి నుంచో భారతదేశం వచ్చి అద్భుతాలు చేసి అనేక వేల మంది బ్రాహ్మిన్స్ని దేవుళ్ళకి నడిపించాడు. అరే ఏం తామర నువ్వు దోమలాగా అన్నాడు యేసు ప్రభు. ఎటుపోయేదో అతని జీవితం, కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, ఓర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమల వలన, శోధనల వలన, ఆ బాధల వలన సొంత మనుషుల ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా, బయట యూదుల ద్వారా, శాస్త్ర ద్వారా, పరిచయుల ద్వారా, అపోస్తుల ద్వారా, శిష్యుల ద్వారా, సాతాను ద్వారా ఎన్నో రకాలుగా శోధించబడి శోధించబడు వారికి సహాయం చే శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన శోధించబడ్డాడు కాబట్టి, ఆయన బాధపరచబడ్డాడు కాబట్టి ఈరోజు అనేక మంది బాధల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని ఆదరిస్తూ బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరికి ఓర్పు, సహించడం అనేది అవసరం. విధేయత చూపించడం ఇది అవసరం. చూపించండి. శ్రమల వల్ల ఏమొస్తా ఉంది? ఓర్పు. రెండవది విధేయత. విధేయత. 5వ అధ్యాయం 10వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెము కాలం మీరు శ్రమలను గనక ఓర్చుకోగలిగితే, కొంచెము కాలం మీరు సహించగలిగితే దేవుడట మిమ్మలను స్థిరపరచి, దేవుని స్తోత్రం చెప్పండి, స్థిరపరిచి మిమ్మలను బలపరిచి అక్కడ అంటున్నాడు సంపూర్ణులుగా చేస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయని అంటే, ఏమన్నా లూజులు కనుక్కుంటే, భూమిలో ఏమైనా లూజులు కనుక్కుంటే సరి చేపట్టడానికి. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో ఏమైనా లూజు కనుక్కుంటే దేవుడు అప్పుడప్పుడు కుదు పట్టేస్తాడు అన్నమాట. ఇచ్చినప్పుడు అన్ని ఏడయాడా సరి సర్దుకుంటాయి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెబుతా ఉంది, కొంచెము కాలం శ్రమ పడిన మీదట ప్రభువే, తానే, దేవుడే మనలను స్థిరపరచి, మనను బలపరిచి, మనను సంపూర్ణులుగా చేస్తాడు. స్థిరపరచి అని అంటే ఎవ్వరును కూడా ఇక కదిలించలేనటువంటి అటువంటి గొప్ప విశ్వాసంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలైన రాని, ఎన్ని శోధనలైన రాని, ఎన్ని కష్టాలైన రాని, ఎన్ని బాధలైన రాని, ఎన్ని ఉపద్రవాలైన రాని, కదిలించబడినటువంటి గొప్ప విశ్వాసం. ఎటువంటి విశ్వాసము? సింహాల బోన్లు వేస్తానన్నా ఐ డోంట్ కేర్, అగ్నిగుండంలో పడవేస్తానన్నా ఆ దేవుడు మమ్మలను రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, సమర్థుడు అని చెప్పేంత విశ్వాసం. దేవుని స్తోత్రం. ఇంకో వారం చెప్పాను, ఎవరైనా మీ మెడ
ఇటువంటి పూర్ణమైన విశ్వాసంలోనికి వచ్చిన వారు అంటారు, ఐ డోంట్ కేర్ అబౌట్ మై లైఫ్. మా ప్రాణం గురించి మాకు చింతలేదు, మా జీవితాన్ని గురించి మాకు చింతలేదు, మాకు ప్రభువే కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, బ్లాండినా అనేటువంటి ఒక సహోదరి 16-17 సంవత్సరాలు, ఒక యవనస్తురాలు, ఒక ఇంట్లో పనిచేసే. ఆ సమయంలో గొప్ప హింస వచ్చింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి భయంకరమైన క్రూరుడు. క్రైస్తవులు అన్న వాళ్ళందరూ పట్టుకొని హింసిస్తూ ఉన్నాడు. చెప్పడానికి తరం కాదు, అట్లా హింసిస్తూ ఉన్నాడు. వారిలో ఈ పాపను కూడా 16-17 సంవత్సరాల పాపను పట్టుకుని వెళ్ళిపోయారు. రెండు మాట్లాడుతున్నారంట ఆమెను. ఒకటి, నీ యజమానురాలు మంచిది కాదు అని చెప్పు. రెండవది, యేసు ప్రభుని విడిచిపెడతానని చెప్పు. ఎంత మాత్రమో అంగీకరించలేదు ఆ అమ్మాయి. ఎన్ని విధాలుగా శోధించవచ్చో అన్ని విధాలుగా శోధించారు అమ్మాయి. అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి ఖచ్చితంగా చనిపోతే వాడి చేతుల్లో పడిపోయింది, చనిపోతుంది అనుకున్నారు. 17 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఆమెను తీసుకుని వచ్చి ప్రకటన చేశారంట ఆ టౌన్ పట్టణమంతా. ఏమనంటే, ఈరోజు ఫలానా స్టేడియంలో బ్లాండినా అనేటువంటి ఆమెను విచిత్రంగా మేము విచిత్రంగా చంపబోతున్నాం. అందరూ వచ్చి చూడండి. 25,000 మంది గూడారంట ఆ స్టేడియంలో. ఆ మధ్యలో ఆమెని ఒక స్తంభాన్ని కట్టివేసి, అప్పటికే 17 రోజులు చిత్రహింసలు పడుతున్నట్టు ఆమె స్తంభాన్ని కట్టేసి మధ్యలో బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక 20 సింహాలను విడిచిపెట్టారు. అప్పుడు కూడా అడిగారంట, యేసు ప్రభుని విడిచిపెడతావా? యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకొని విడిచిపెడతావా? నీ ప్రాణం దక్కించుకుంటావు, లేకపోతే చూడు. హల్లెలూయా. మనం దానియేలు గురించి విన్నాం. సింహాలు వచ్చి ఆయన ముందు మోకరిల్ని అని. బాగా ఆకలి కలిగినటువంటి 20 సింహాలను విడిచిపెడితే 20 సింహాలు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కాడికి వెళ్ళి ఆమె ఎదుట పిల్లిలాగా మోకరించి కూర్చున్నాయట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మా దేవుడు నన్ను రక్షించగలిగిన వాడు. ఆ రోజున ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఆ 25,000 మంది ఒకే రోజు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఒప్పుకున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు? నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, వీరు దేవుడి నిజమైన దేవుడు పూజార్హుడు. వారికి ఆ శ్రమ రాకపోతే, వారిని అగ్నిగుండంలో పడవేయకపోతే ఆ రాజు ఆ మాట చెప్పగలిగేవాడా? సింహాల గుహలో వేయకపోతే రాజు ఆ మాట చెప్పగలిగేవాడా? దేవుని యొక్క గొప్పతనం తెలిసేదా ప్రజలకి? హల్లెలూయా. అందుకే ఒక ఆయన అన్నాడు, ప్రభువా, లోకంలో ఉన్నవారు మారునట్లుగా, వారు రక్షించబడినట్లుగా మమ్మల్ని శ్రమ పెట్టుము అంటే. సంఘానికి శ్రమ ఎందుకు వస్తుంది తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తులకు దేవుని యొక్క గొప్పతనం తెలియడానికి. నీవు సేవిస్తున్నా, నీవు ఆరాధిస్తున్నా, నువ్వు పూజిస్తున్నా నీ దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్పవాడో, ఏమేమి గొప్ప కార్యాలు చేయగలిగిన వాడో నీ ద్వారా దేవుడు రుజువుపరచడానికి శ్రమను అనుమతిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు నేను భరించలేను, నాకు వద్దయ్యే కాదు, నాకు వద్ద బాధను పక్కన పెట్టావంటే నువ్వుగానే ఉంటావు. నీ ద్వారా దేవునికి ఏమాత్రం నీవు ఎటువంటి శ్రమలో కూడా వెళుతూ ఉన్నా ఆ శ్రమలను గొప్ప ఆనందంగా భావించు. ప్రభువా, ఇవి నా జీవితంలో మీరు ఇచ్చినందుకే నీ స్తోత్రం. నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు దీన్ని నేర్పించండి. ఈ శ్రమల ద్వారా లోకానికి ఏమి నేర్పించాలనుకుంటున్నావు దాన్ని నేర్పించండి ప్రభువా నువ్వు అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమల వలన ఓర్పు, శ్రమల వలన విధేయత, శ్రమల వలన స్థిరత్వము, అలాగే సంపూర్ణంగా చేస్తాడట. ఎప్పుడు పరిపూర్ణ విశ్వాసం నడిపించబడతావు నువ్వంటే శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే. ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయనంటే ఎందుకు? నీవు విశ్వాసంలో సంపూర్ణతలోకి నడిపించబడటానికి. రెండోది విషయం చెప్తున్నాను, శ్రమలు ఎందుకు వస్తుంది? హిజ్కియాకి వచ్చింది శ్రమ. హిజ్కియా యోధా రాజుల్లో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిపాలన చేసిన రాజులు ఉన్నారు, యథార్థంగా దేవునికి ఇష్టలుగా ఉండి ఆరాధించినటువంటి లేకపోతే పరిపాలించిన రాజులు ఉన్నారు. వారిలో దావీదులాగా హిజ్కియా కూడా ఒక్క విషయంలో తాను హృదయం ముందు గర్వించాడు. వెంటనే అతనికి భయంకరం రోగం వచ్చింది, నడివీపును కురుపు వచ్చింది. అది ఏ డాక్టర్ వచ్చి ఏ వైద్యుడు వచ్చినా స్వస్థపరిచిన స్వస్థ పొందట్లేదు. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్తను పంపించాడు, యెషయాను పంపించాడు. ఇదిగో హిజ్కియాతో చెప్పు, నువ్వు మరణమవుతున్నా, నీటిని చక్కబెట్టుకో,
అని చెప్పగానే వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవా, తండ్రి అంటానికి లేదు ఆ రోజుల్లో, దేవా యెహోవా, యథార్థముగా నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నావు, నీకోసం నేను ఏమేమి చేస్తున్నావు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. అతనికి ఎందుకు వచ్చిందో తెలుసా శ్రమ? తన జీవితంలో ఉన్న గర్వం తొలగిపోవడానికి. ఒక్కోసారి శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడిని పరీక్షించి నీకు ఓర్పును, విధేయతను, స్థిరత్వాన్ని ఆత్మీయ జీవితంలో సంపూర్ణ నడిపించడానికి వస్తాయి. ఇంకోసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి. ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఒకవేళ నా జీవితంలో ఏమైనా దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా? గర్వం ఏమైనా వచ్చిందా? అహంకారం ఏమైనా వచ్చిందా? అపవిత్రమైన జీవితం నా జీవితంలో నా లోపల ఏమైనా ఎంటర్ అయిందా? దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా చేస్తూ ఉన్నానా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవడానికి. అతను వెంటనే అన్నాడు, ప్రభువా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శ్రమలు రావడానికి ఇశ్రాయేలు జీవితంలో కూడా అంతే. వాళ్ళకి శ్రమలు ఎందుకు వచ్చినాయి, కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే వారు దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి. వాళ్ళు శ్రమలు అధికమైనప్పుడు, కష్టాలు అధికమైనప్పుడు దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థించారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వైపుకు తమ జీవితాన్ని తిప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఈ ఫరో వీడు నాశనం అయిపోవాలి, ఈ ఐగుప్తు నాశనం అయిపోవాలి అనుకుంటున్నారే మనం అనుకున్నట్టు. ఎందుకు వాళ్ళ దగ్గర బాధ పెడుతుంది? నిద్రలేచి కానీ సాయంత్రం దాకా ఫరో సైనికులు లేకపోతే ఫరో అతని యొక్క ఐగుప్తీయులందరూ కూడా వీళ్ళు బాధ పెడుతూ ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారేమో, వీళ్ళ బాధ ఎప్పుడు తగ్గిపోతే మనకి, వీడెప్పుడు పోతాడా మనకి, వీళ్ళెప్పుడు నాశనం అయిపోతాడు అనుకుంటున్నారేమో అని. ఎప్పుడైతే వారు తమ మనస్సును ఆ శ్రమంలో, కష్టాల్లో, శోధనలో దేవుని వైపు తిప్పి, దేవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మాకు వాగ్దానం చేసిన దేవా పెట్టారో, దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మోషతో మాట్లాడి మోషేని పంపించి ఐగుప్తుని చోటు విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు వస్తాయో తెలుసు శ్రమలు? రెండో వైపు మనం దేవుని వైపు తిరగడానికి, మన కుటుంబంలో ఉన్నవారు దేవుని వైపు తిరగడానికి, మనము ప్రార్థన చేయడానికి, దేవుని మీద ఆనుకోవడానికి, దేవుని మీద ఆధారపడటానికి. అప్పటి వరకు మనం ఒకవేళ మన ధనం మీద ఆనుకుంటా ఉంటాం, ఆధారపడతాం, మన బలం మీద, మనకున్న జ్ఞానం మీద, మనకున్న శక్తి సామర్థ్యాల మీద, వీటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఇది చేసేస్తాం, చేసేస్తాం, ఎట్లాగైనా పర్లేదు అనుకుంటా ఉంటామేమో. ఎందుకు శ్రమలు వస్తాయని అంటే, ఎవరో నయం చేయనటువంటి వ్యాధులు, రోగాలు, బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? నీవు దేవుని వైపు తిరగడానికి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమల వలన ఓర్పు, శ్రమల వలన విధేయత, శ్రమల విశ్వాసంలో స్వచ్ఛత, శ్రమల వలన నిలకడ, స్థిరత్వం, ఆత్మీయ పరిపక్వత, పరిపూర్ణత దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకోసమే దేవుడి శ్రమను అందిస్తాడు. రెండవది మనం పరీక్ష చేసుకోవడానికి. నేను ముగిస్తున్నాను ఈ మాటలు, ముగిస్తున్నాం. తల వంచి కళ్ళు మూసుకొని ఒక్క